బాలయ్య చిన్నల్లుడికి ఈసారి కూడా టఫ్ గానే. ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ చిన్న కూతురుని వివాహం చేసుకున్న శ్రీ భరత్ కి అటు రాజకీయంగా ఇటు సినీ రంగం పరంగా కూడా పలుకుబడి ఉంది. ఆయన తాతలు అంటే అమ్మ తరపున నాన్న తరపున కూడా రాజకీయంగా ఉద్దండులే, ఎంపీలుగా చేసిన వారే. విశాఖ నుంచి 2 సార్లు ఎంపీ అయిన ఎంవివిఎస్ మూర్తి మనవడిగా వారసుడిగా శ్రీ భరత్ 2019లో తొలిసారిగా ఎంపీలోకి బరిలోకి దిగారు. ఆనాడు ఆయనకు అన్ని కలిసి వచ్చిన జనసేన ఓట్లు భారీగా చీల్చడంతో అవకాశం తప్పిపోయింది. జనసేన నుండి జేడి లక్ష్మీనారాయణ ఒక బలమైన సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో ఓట్ల చీలిక జరిగింది. ఇప్పుడు వైసీపీ అన్ని చూసుకొని ఏకంగా అదే సామాజిక వర్గానికి చెందిన బొత్స ఝాన్సీకి ఎంపీ టికెట్ ఇచ్చింది. ఈ విషయంలో వైసీపీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది అని చెప్పాలని అంటున్నారు. ఆమె విశాఖ వాసి విద్యాధికురాలు, 2 సార్లు ఎంపీగా పనిచేసిన అనుభవం ఉన్నవారు, కాపు సామాజిక వర్గానికి చెందినవారు, పైగా మహిళ. ఇలా అనేక సమీకరణలు ఆమెకు కలిసి వస్తున్నాయి. దాదాపుగా 40 ఏళ్ల నుంచి విశాఖ ఎంపీ సీటు స్థానికేతులకు పోతుంది. ఎక్కడ నుంచో వచ్చిన వారికే ఈ సీటు ఇస్తున్నారు, వారే గెలుస్తున్నారు. ఆ అసంతృప్తి జనాలలో ఉంది. అది వైసీపీ పట్టుకొని తన నిర్ణయాన్ని అలా చేసింది. అదే విధంగా బలమైన కాపు సామాజిక వర్గం నుండి కూడా ప్రధాన పార్టీల నుంచి గతంలో పోటీ చేసిన దాఖలు లేవు, అలాగే గెలిచినది లేదు. దాదాపుగా 4.5 దశాబ్దాల క్రితం కొమ్మూరు అప్పలస్వామి విశాఖ ఎంపీ అయ్యారు. ఆయన 1980లో ఎంపీగా కాంగ్రెస్ తర్వాత గెలిచారు. ఆయన కాపు సామాజిక వర్గానికి చెందిన నేత. ఆ తరువాత మళ్ళీ గెలిచినది లేదు. ఇది కూడా వైసీపీకి అడ్వాంటేజ్ అని అంటున్నారు. దాంతో పాటుగా బీసీలు, ఎస్సీఎస్, ఎస్టీలతో పాటు మైనారిటీలు కూడా విశాఖ ఎంపీ సీటు పరిధిలో ఉన్నారు. దాంతో వైసీపీకి ఇవి సోషల్ ఇంజనీరింగ్ రూపంలో కలిసి వస్తున్నాయని అంటున్నారు. ఇక్కడే టీడీపీకి ఎంపికను తప్పుపడుతున్న సామాజిక వర్గాల వారు ఉన్నారు. మూర్తి బతికి ఉండగా ఆయనకు విశాఖ ఎంపీ టికెట్ ఇస్తూ వచ్చిన టీడీపీ ఇప్పుడు ఆయన మనవడికి ఇచ్చిందని, విశాఖలో అతి తక్కువ ఉన్న కమ్మ సామాజిక వర్గానికే టికెట్ ఇవ్వడం ద్వారా బలమైన సామాజిక వర్గాలు ఆంక్షలను అర్థం చేసుకోవడం లేదని అంటున్నారు. అంతేకాకుండా లోకల్ గా ఉన్న వారికి, భూమిపుత్రులకు, ఉత్తరాంధ్ర వారసులను ఎందుకు టికెట్లు ఇవ్వరని కూడా ప్రశ్నిస్తున్నారు. ఇక ఉత్తరాంధ్ర పరిరక్షణ వేదిక, అధ్యయన వేదిక వంటి ప్రజా సంఘాలు, సంస్థలు కూడా భూమిపుత్రులకే ఈసారి ఓటు వేసి గెలిపించాలని చేసిన విన్నపం కూడా చర్చలకు వస్తుంది. విశాఖలో దాదాపుగా 18 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. అందులో కాపులు 3 లక్షలకు పైగా చీలుకు ఉన్నారు. అలాగే బీసీలు చేస్తే 5-6 లక్షల మంది ఉన్నారు. మరి వీరందరికీ టికెట్లు ఇవ్వడం లేరా అన్న ప్రశ్న వస్తుంది. ఇంకోవైపు చూస్తే విశాఖ సీట్లలో 4 అసెంబ్లీ సీట్లలో కనీసంగా 2 సీట్లు వైసీపీ ఖాతాలోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2019లో 4 సీట్లు టీడీపీకి దక్కవని అంటున్నారు. గాజువాక, భీమిలి, విశాఖ తూర్పులలో హోరాహోరీగా పోరి ఉందని, ఎస్ కోటలో వైసీపీ మెజారిటీ సాధిస్తుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ లెక్కను చూస్తే వైసీపీ విశాఖ ఎంపీ సీటు గెలుచుకోవడం ఖాయం అని అంటున్నారు. మరోవైపు చూస్తే రాజకీయంగాను, అనుభవం పరంగాను బొత్స ఝాన్సీనే శ్రీ భరత్ ధీటైన అభ్యర్థిగా తలపడగలరా అన్న చర్చ సాగుతుంది. ఈయన ఇంకా యువకుడిగా ఉన్నారు. మొదటిసారి చట్టసభలకు వెళ్లాల్సి ఉంటుంది. అదే అనుభవం కలిగిన వారిని నెగ్గిస్తే విశాఖ అభివృద్ధి సాధ్యపడుతుందని వైసీపీ ఇస్తున్న స్లోగన్ కూడా పనిచేసేలా ఉందని అంటున్నారు. డబుల్ PhD చేసిన బొత్స ఝాన్సీ అభ్యర్థిత్వంతో టీడీపీ ఇబ్బందుల్లో పడిందని అంటున్నారు. చూడాలి మరి శ్రీ భరత్ రాజకీయ సిరి ఎలా ఉందో అన్న చర్చ అయితే సాగుతుంది.